సునీత విలియమ్స్ స్పేస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ ఉమెన్ గా చరిత్రలో నిలిచారు. జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని టెస్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి 8 days మిషన్ ప్లాన్ లో రీసెర్చ్ పర్పస్ వెళ్లిన సునీత విలియమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ స్పేస్ క్రాఫ్ట్ ఇష్యూస్, మాల్ ఫంక్షన్స్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల తిరిగి ఎర్త్ కి రాలేక స్పేస్ స్టేషన్ లోనే 9 months పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ మిషన్ లో భాగంగా సునీత విలియమ్స్ తో పాటు మరో ఆస్ట్రోనాట్ బచ్ విల్మోర్ కూడా ఉన్నారు. నాసా స్పేస్ ఎక్స్ కోఆర్డినేషన్ లో క్రూ డ్రాగన్ స్పేస్ షిప్ ద్వారా మార్చ్ 19th సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లను తిరిగి ఎర్త్ కి తీసుకురాగలిగారు. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలైంది. 9 months పాటు స్పేస్ లో గడిపిన ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు ఎర్త్ పై ఎవ్రీ సెకండ్ సర్వైవ్ అవ్వడానికి పోరాడాల్సిందే. ఎందుకంటే 9 months పాటు స్పేస్ లో రేడియేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ని ఫేస్ చేస్తూ లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్, ఫుడ్, జీరో గ్రావిటీ, బాడీ మూమెంట్స్, బోన్ డెన్సిటీతో పాటు మెంటల్ స్ట్రెస్ ని కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు వారు తినడానికి, తాగడానికి, నడవడానికి, బ్లడ్ ఫ్లోలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వల్ల హార్ట్ ఫంక్షన్స్, బ్రెయిన్ ఫంక్షన్స్ పై కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రెసెంట్ నాసా 45 days ఇంటెన్సివ్ మెడికల్ రిహాబిలిటేషన్ లో వాళ్ళ హెల్త్ ని రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. తిరిగి నార్మల్ లైఫ్ ని లీడ్ చేయడానికి చాలా టైం పడుతుంది. సునీత విలియమ్స్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో షేర్ చేయండి.